హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటి అని చెప్పేసి చూస్తున్నారా? మేమైతే రాయగడ మజ్జిగైరమ్మ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. చూసారు కదా, ఎంటర్ అయిపోయాము. ఓడి బార్డర్, అలాగే ఇంకా పచ్చని పొలాలు చూస్తుంటే చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకా ఘాటి అంటే అందరికీ తెలిసిందే కదా, చెట్లు అవి ఎక్కువ ఉంటాయి, కొంచెం భయంకరంగానే ఉంటుంది రోడ్ అయితే. కానీ అలా మేమైతే వెహికల్ అయితే పెట్టుకున్నాము. మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే లేచి స్టార్ట్ అయిపోయాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాకు 11:30 అలా అయిపోయింది. మేము వెళ్ళి ముందుగా అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాము. ఆనియన్స్ అవి కట్ చేసి కూర్చున్నాం రెడీగా. చికెన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. చికెన్ రాలేదు. చికెన్ వస్తే కుకింగ్ స్టార్ట్ చేద్దామని. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేసారు. మేమైతే అలా చికెన్ వచ్చింది కదా, మేము వెజిటేబుల్స్ కట్ చేసామని చెప్పేసి మేమైతే సైడ్ అయిపోయాం. వంట చేసేది అయితే మా మరిది, చూసారు కదా, చాలా ఓపికగా చేస్తాడండి వంట అయితే. అన్నీ రెడీగా ఇవ్వాలి మనం మాత్రం. ఈమె శైలి వదిన, మా వదిన తెలుసు కదా, రౌడీవాణి. అక్కడైతే చాలా బాగున్నాయి పొయ్యిలు అయితే ఇవి ఇచ్చారు వాళ్ళు. చూసారు కదా పొయ్యి ఎంత బాగుందో చూడడానికైతే. మేము వెళ్ళిన వెంటనే అక్కడైతే తీసుకున్నాము పొయ్యిలు, పుల్లలు కూడా వాళ్ళే ఇస్తారంట. మాకు తెలియదు ఆ విషయం, ఎందుకంటే మేము ఫస్ట్ టైం కదా వెళ్ళాము. ఈమె మా ఆయన, మా సునంద వదిన చూసారు కదా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేనైతే ఏదో వీడియో కోసం వెళ్ళాలని చెప్పేసి మా ఆయన అయితే పక్క నుంచి అంటున్నాడు. ఇంకా వంట అంతా అయిపోయింది కదా అని చెప్పేసి అలా వెళ్ళొద్దాం పదండి, ఏమైనా ఐటమ్స్ ఏమైనా ఉంటే కొనుక్కుందాం అని చెప్పేసి వెళ్తుంటే, ఇక్కడైతే కుంకుమ అయితే ఫేమస్ అంట. నేనైతే కుంకుమ తీసుకున్నాను. నేనైతే కుంకుమ 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ అమ్మవారికి పోములు అయితే ఫేమస్ అన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గర అయితే పోములు అయితే తీసుకెళ్తున్నారు. అలాగే అమ్మవారి ఫోటోలు చూసారు కదా ఎలా ఉన్నదో. చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉంది అమ్మవారి ఫేస్ అయితే చూస్తుంటే. అలాగే మంచి ఎండలో కదా వెళ్ళాము, పదండి కుల్ఫీ తిందామని అంటే అలా వెళ్ళి చల్ల చల్లగా కుల్ఫీ తింటుంది. చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా ఉంది. అలాగే మాకు ఎక్కడికి వెళ్ళినా మెయిన్ కావాల్సింది ఫుడ్డు. బఠానీలు అయితే కొనుక్కున్నాము రౌడీవని నేను అయితే. అలాగే నేనైతే అమ్మవారి ఫోటోలు అయితే 3 తీసుకున్నాను. ఎవరికైనా ఆలోచిస్తున్నారా? అమ్మ వాళ్ళకి ఒకటి, అత్త వాళ్ళకి ఒకటి, మాకొకటి. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే. మేము తిన్నది రెడీగానే ఉంది, కానీ పిల్లలకి ఉండాలి కదా అని చెప్పేసి పిల్లలకైతే ఫస్ట్ ఫుడ్ పెట్టేసి పక్కన పెట్టేసి మేమైతే తినడానికి రెడీ అయిపోయాము. మా ప్లేట్లలో బిర్యానీ కన్నా ఎక్కువ డ్రింకులు అయితే వేసుకున్నాము. చూసారు కదా, మాకు మెయిన్ కావాల్సింది డ్రింకు, బిర్యానీ అది కాదు మాకు. కానీ తినేటప్పటికైతే టైం చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. 2:30 అలా అయిపోయింది. చాలా లేట్ అయిందబ్బా అసలు ఆ రోజు అయితే మాకు. కానీ మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేము. అమ్మవారి పిలుపు వస్తేనే మనం వెళ్ళగలం. అసలు మేమైతే వెళ్తాం అనుకోలేదు, కానీ సడన్గా అయితే వెళ్ళాము. వీళ్ళైతే డ్రింక్ కోసం ఎలా ఆరాటపడుతున్నారో చూసారు కదా. ఇదైతే అక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయంట, ముడుపులు కడతారంట అక్కడ. ఇది అమ్మవారి ప్రసాదం అయితే నా చేతిలోకి అయితే వచ్చేసింది. ఇంకా దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూసారు కదా, చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. 1/2 అవర్లో దర్శనం అయిపోద్దని అసలు అనుకోలేదు. చాలా రష్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారని మేమైతే అలా లేట్ చేస్తూ 4:30కి అయితే దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. చాలా మనసు ప్రశాంతంగా ఉంది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత. ఇక్కడైతే బ్రిడ్జి అయితే ఫేమస్ అంట. చూసారు కదా, అందరూ ఫొటోస్ అయితే అక్కడే తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాము. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.